యాక్టర్ శివాజీ అన్న కొన్ని మాటల వల్ల పెద్ద కాంట్రవర్సీ జరిగింది. దీని నుంచి ఎటెటో వెళ్ళిపోయింది. ఏవేవో జరుగుతున్నాయి. ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, ఎవరెవరో పెద్ద పెద్ద యూట్యూబర్స్ గానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గానీ ఎవరైనా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. బట్ ఇదంతా జరిగేది అమ్మాయిలు ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఏ డ్రెస్సులు వేసుకోకూడదు అని నువ్వు అనుకుంటుంటే దానికి రీజన్ అది కాదు. ఇట్స్ అబౌట్ మెన్ హూ డోంట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్ అండ్ బ్లేమ్ ఉమెన్ ఫర్ ఇట్. నువ్వు కానీ శివాజీయే కరెక్ట్, శివాజీ చెప్పింది కరెక్టే, ఆ మాత్రం చెప్పకూడదా, నిజాలే కదా చెప్పింది, అమ్మాయిలు ఎట్లాగే వేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నీకోసమే. ఒక 10-15 డేస్గా తెలుగు వాళ్ళందరూ డివైడ్ అయిపోయి కొట్టుకు సస్తున్నారు. ఒకరేమో శివాజీ కరెక్ట్ అంటారు, ఇంకోరేమో శివాజీ రాంగ్ అంటారు, ఇంకోరేమో ఫెమినిస్టులు అంటారు, ఇంకోరు మిసోజినిస్ట్ అంటాడు, మీరేంది మమ్మల్ని కంట్రోల్ చేయడం అంటారు, ఇంకొకరేమో మీరు ఎట్లా వేసుకుంటే మీకేం కాదు కదా అని అంటున్నారు. కల్చర్ గురించి, మోడర్న్ గర్ల్స్ గురించి, మోడర్న్ డ్రెస్సింగ్ గురించి, కంఫర్టబుల్ డ్రెస్సింగ్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఎవ్రీవేర్. బట్ నో బడీ ఈజ్ ఆస్కింగ్ ద రియల్ క్వశ్చన్. ఆ కాంట్రవర్సీ జరిగిన ఒక 10 డేస్కి నాకు తెలిసింది. సో అందుకని వీడియో లేట్ అవుతుంది. అసలు నేను మెయిన్ పాయింట్ అసలు ఇది ఏంటి, అసలు కాంట్రవర్సీ ఏంటి, ఆయన ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, మొత్తం చూసుకునే కొద్దీ అట్ లాస్ట్ నాకు ఒక విషయం అర్థమైంది. మీరు ఎవ్వరు గమనించిన విషయం ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? వై ఆర్ మెన్ సో డెస్పరేట్ టు చేంజ్ ఉమెన్ వెన్ దే కాంట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్? ఎందుకంటావు? అండ్ ఈ వీడియో అయిపోయేసరికి అమ్మాయిలందరూ నీకు నచ్చినట్టు ట్రెడిషనల్ డ్రెస్సులే వేసుకోవాలంటే ఏం చేయాలో కూడా సొల్యూషన్ ఇస్తావు. వీడియోలోకి వెళ్ళే ముందు లెట్ మీ టేక్ మై స్టాండ్ ఇన్ దిస్ మూమెంట్. ఏ ఉమెన్ కెన్ వేర్ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ మ్యాన్ ఈస్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. యూ కాంట్ బ్లేమ్ ది ఉమెన్ ఫర్ యువర్ యాక్షన్స్. దిస్ ఈస్ వేర్ ఐ స్టాండ్. కింద కామెంట్లు అమ్మనబోతులు తిట్టే ముందు ఈ వీడియో పూర్తిగా చూడు. ఈ విషయం ఎవరు వినాలనుకోరు, ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు కూడా. ఏ అబ్బాయిలు అయితే కల్చరు మన అప్పటి నుంచి ఇప్పటిదాకా శారీలు వేసుకుని తిరిగారు, అది తిరిగారు, ఇది తిరిగారు, ఎవరైతే ఇట్లా అరుస్తున్నారో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఫాలో హాఫ్ నేకెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్స్టాగ్రామ్లో అయితే స్టెప్స్ చేసే వాళ్ళని, స్కిన్ చూపించే వాళ్ళని, రివీలింగ్ క్లోత్స్ వేసుకునే వాళ్ళని ఫాలో అవుతున్నారు. అందరికీ తెలిసైనా ఫాలో అవుతున్నారు, లేదంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని. ఓన్లీ ఐ నో సో మెనీ గాయస్, చాలా మంది అబ్బాయిలకి దే హ్యావ్ ఫేక్ అకౌంట్స్ టు ఓన్లీ లుక్ ఎట్ దట్ స్టఫ్. థర్డ్ స్టెప్స్ చేసే వాళ్ళని, హాఫ్ నేకెడ్ గర్ల్స్ని, హాఫ్ నేకెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఐ బెట్ యూ డిడ్ంట్ నో దిస్, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఫాలో అయ్యేది మీరే. ఎవరెవరైతే ఇప్పుడు కల్చర్ అమ్మాయిలు ఇట్లాగే వేసుకోవాలి, ఎందుకు శివాజీ చెప్పింది కరెక్టే కదని ఎవడెవడైతే అంటున్నాడో వాడు వీళ్ళనే ఫాలో అవుతున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళని చూసి పని చేస్తున్నాడు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ జరుగుతున్నాయి. ఇవన్నీ పచ్చి నిజాలు. బట్ ఎవరు దీని గురించి మాట్లాడరు. నో వన్ వాంట్స్ టు అడ్మిట్ దిస్. ఐ యూస్ టు బీ దట్ కైండ్ ఆఫ్ గై. నేను ఒకప్పుడు అట్లాగే ఉండేవాడిని. అసలు ఈ వీడియో అయ్యేసరికి నీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో నీకు నువ్వు అబద్ధం చెప్పుకోవాకు. నువ్వు అట్లీస్ట్ బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అరే నేను అట్లాంటి వాళ్ళు నిజంగానే చూస్తానని. బట్ నీకు నువ్వు డోంట్ లై టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు అబద్ధం చెప్పుకోవాకు. నీకు నువ్వైనా నిజం చెప్పుకో, నేను ఇట్లాంటి వాడిని ఫాలో అవుతున్నప్పుడు ఇట్లా మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నీకు నువ్వైనా నిజం చెప్పుకో. అట్లీస్ట్ డోంట్ లై టు యువర్ సెల్ఫ్. టు బి ఫ్రాంక్, నిజాలు మాట్లాడుకుంటే యూ డోంట్ హేట్ దోస్ రివీలింగ్ క్లోత్స్. అలా స్కిన్ చూపించే బట్టలు వేసుకుంటే, ఇష్ట ప్రకారం బట్టలు వేసుకుంటే, లేదంటే మోడర్న్ క్లోత్స్ వేసుకుంటే యూ డోంట్ హేట్ దోస్ క్లోత్స్. నీకు అట్లాంటి వాళ్ళు కావాలి, చూడడానికి కావాలి, ఎంజాయ్ చేయడానికి కావాలి. కానీ అట్లాంటి డ్రెస్సులు వేసేవాళ్ళు నిన్ను చూస్ చేసుకోవట్లేదు అని బాధ, అని హేట్రెడ్తో అట్లాంటి డ్రెస్సులు వేసేవాళ్ళు ఉండకూడదని చెప్పి ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న పాయింట్ ఆ విషయం మీద వస్తే మీద పడిపోతారు. మోడర్న్ అమ్మాయిలందరూ ఇట్లా ఎదవల్లా తయారవుతున్నారు, అమ్మాయిలంతా ఇట్లా అయిపోతున్నారు, కల్చర్ తెలుగు కల్చర్ ఎట్లా ఉంది, హిందూ కల్చర్ ఎలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఈ ఆర్గ్యుమెంట్ ఎంత చెత్తగా ఉందంటే, అమ్మాయిలు డ్రెస్ వేసుకుంటే లైక్ రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటే, లేదంటే ఏమన్నా స్కిన్ చూపిస్తుంటే, లేదంటే టైట్ డ్రెస్సులు వేసుకుంటే, లేదంటే కొంచెం సెక్షువల్గా అని మనకు అనిపిస్తుంటే, వాళ్ళు ఏ డ్రెస్ అయినా వేసుకొని అరే చీర కట్టుకుంది, అరే నాకు నడుము కనిపిస్తుంది, నువ్వు కానీ సెక్షువల్గా ఫీల్ అయితే ఇలా వస్తే అబ్బాయిలు ఆపుకోలేరు, అబ్బాయిలు ఏదో ఒకటి చేస్తారు. సో అబ్బాయిలు చిన్నపిల్లలు, అబ్బాయిలు మనోళ్ళమ్మ, మన పిల్లలమ్మ, ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నా. ఈ ఆర్గ్యుమెంట్ ఎంత చెత్తగా ఉందంటే, డూ యూ రియలీ థింక్ వీఆర్ నాట్ హ్యూమన్స్? అబ్బాయిలు అనే వాళ్ళు మనుషులు కాదా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అమ్మాయిలు ఇలా డ్రెస్ వేసుకుంటే అబ్బాయిలు చేస్తారేమో, అబ్బాయిలకి ఆగదేమో, కంట్రోల్ ఉండదేమో. ఇలా కంట్రోల్ లేని వాళ్ళని ఏమంటారు? మనుషులు అంటారా, జంతువులు అంటారా? లిటరలీ ఐఎమ్ కాలింగ్ ఎవ్రీ వన్ హూ డజంట్ హ్యావ్ కంట్రోల్ ఇన్ దెమ్ సెల్ఫ్స్, అట్లీస్ట్ ఇన్ దిస్ మేజర్ థింగ్, లైక్ వితౌట్ కన్సెంట్ వెళ్ళి చేసే పనులు కానీ, చూసే విధానం కానీ, కామెంట్ చేసే విధానం కానీ, ఇవన్నీ ఎవరికైతే కంట్రోల్ లేకుండా ఉంటాయో వాళ్ళు మనుషులు కాదు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. నీకు ఆలోచన రావడం తప్పు అని అనట్లేదురా,
ఎవ్రీవన్ ఇప్పుడు నీ ముందు ఒక అమ్మాయి నేకెడ్గా ఉంటే నీకు సమ్ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తాయి, నాకు సమ్ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తాయి. బట్ ఆ థాట్స్ వచ్చినంత మాత్రాన నేను యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పట్టుకుని ఏదో చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు బి స్టాండ్ దేర్ స్టిల్. లేదంటే కళ్ళు మూసుకోవాలి, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ కంట్రోల్ లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ అక్కడే నుంచి నేను చూసి నేను ఏదో ఒకటి చేస్తానంటే ఎట్లా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఒక మగాడివి అయితే నీకు ఆ ఫీలింగ్స్ వస్తాయి. నీకు షేప్స్ చూసినప్పుడు వస్తాయి, ఏదో ఒక అమ్మాయిని చూసినప్పుడు వస్తాయి. నీకు ఆ ఫీలింగ్స్ వచ్చినా వస్తాయి. రాకపోతేనే నీకేదో తప్పు ఉందని నేనైతే అదే చెప్తారా. నీకు ఆ ఫీలింగ్స్ రాకపోతే నీకేదో తప్పు. కానీ నీకు ఆ ఫీలింగ్స్ వచ్చినా నువ్వు ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ థాట్స్ నీకు మైండ్లోకి వచ్చినా యు డోంట్ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దెమ్. నువ్వు ఎప్పుడైతే అలా యాక్ట్ చేస్తున్నావు అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నట్టు. ఆమె ఏం తప్పు చేయాల. బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ సంథింగ్ రాంగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అర్థమైందా? అట్లా అని చెప్పి అమ్మాయిలందరూ ఇప్పుడు నేకెడ్గా తిరగమంటావా బ్రో? కాదు, అది కాదు నేను చెప్పేది. వాళ్ళు ఏమన్నా వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నువ్వు ఏమన్నా చేసుకుంటా ఇది నా ఇష్టం అంటే నువ్వు అవతల పర్సన్ చేయకూడదు. బికాస్ దట్స్ నాట్ హౌ యువర్ బాడీ, యువర్ లైఫ్, యువర్ విష్ అనేది దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నీ బాడీకి నువ్వు ఏమన్నా చేసుకో, అర్థమవుతుందా? నీ బాడీకి నువ్వు ఏమన్నా చేసుకో, అప్పుడు తప్పు కాదు. అంతేగాని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నప్పుడు నా ఇష్ట ప్రకారం నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి మీద పడిపోతా, ఇది చేస్తానంటే కుదరదు. నీ బాడీకి నువ్వు ఏమన్నా చేసుకో, వాళ్ళ బాడీకి వాళ్ళని ఏమన్నా చేసుకొని, డజంట్ మ్యాటర్. నువ్వు మగాడివైతే ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాస్కులిన్ మ్యాన్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థాట్స్. నీకు ఆ థాట్స్ వచ్చినా నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. నీకు నువ్వు ఆ లైన్ దాట్ను, ఆ అడుగు అయ్యను, అటు పక్క నేను అడుగు అయ్యను అని నీకు నువ్వు చెప్పుకోవాలి. యూ హ్యావ్ టు వాక్ అవే ఫ్రమ్ దట్. అట్లా అని చెప్పి ఇప్పుడు నువ్వేంది అందరినీ అమ్మాయిలందరినీ వేసుకో, నేకెడ్గా తిరుగు, ఇది తిరుగు, అట్లా తిరుగు అని చెప్తున్నావు అంటే కాదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా వేసుకుంటారా. అర్థమవుతుందా? బట్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీరు మంచిగా వేసుకుంటే అబ్బాయిలు ఏం చేయరు అని చెప్పబాకండి. మీరు ఎట్లా వేసుకున్నా అబ్బాయిలు ఏం చేయరు అని ధైర్యంగా చెప్పే స్థితికి మనం రావాలి. అబ్బాయిలందరం ఆ స్థితికి రావాలి. అన్ని సొల్యూషన్ అని చెప్పే కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ ఉమెన్ టు డ్రెస్ యాజ్ ట్రెడిషనల్లీ యాజ్ పాసిబుల్, స్కిన్నే చూపించకుండా, టైట్ డ్రెస్లు వేసుకోకుండా యాజ్ ట్రెడిషనల్, నీ కల్చర్ అంతా నువ్వు కాపాడడానికి ప్రతి ఒక్క అమ్మాయి ఇలా బిహేవ్ చేయాలని, టు బి ఫ్రాంక్, నీకు నిజంగా ఆ థాట్ కానీ నీ మైండ్లో కానీ ఉంటే స్టాప్ గివింగ్ రివార్డ్ టు దోస్ హూ ఆర్ వేరింగ్ రివీలింగ్ క్లోత్స్. నీ ఫాలోయింగ్లో కానీ నీ ఫీడ్లో కానీ ఎవరెవరిని చూస్తున్నావు వాళ్ళందరికీ లైక్ కొట్టడం ఆపేసి అన్ఫాలో కొట్టు. ఎవరెవరైతే రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటున్నారో నువ్వు వాళ్ళకి ఇక్కడ లైక్లు కొడతావు. మళ్ళీ వాళ్ళు ఎందుకు వేసుకున్నారంటే ఎందుకు వేసుకోరు? వాళ్ళకి కంఫర్టబుల్గా నచ్చిందో, లేదంటే నువ్వు లైకులు కొడుతున్నావు నచ్చిందో, ఎక్కువ ఫాలోవర్స్ వస్తానని నచ్చిందో, ఇట్ డజంట్ మ్యాటర్ దేర్ రీజన్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా చేస్తారు. బట్ వన్ థింగ్ దట్ వీ కెన్ కంట్రోల్ ఈస్ గివింగ్ అవర్ అటెన్షన్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ యూ సీమ్ టు డోంట్ లైక్. నువ్వు అదే చెప్పుకుని బతుకుతున్నావు కదా. అట్లా డ్రెస్సులు వేసుకుంటే నాకు నచ్చదు అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. అలా డ్రెస్సులు వేసుకోకూడదు, అది తప్పు, ఇది మన కల్చర్ కాదని నువ్వు చెప్తున్నావు కదా. మరి అలాంటప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళందరినీ అన్ఫాలో కొట్టు, వాళ్ళకి లైకులు కొట్టబాకు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కడు నీ ఫ్రెండ్స్కి కూడా పంపి వాళ్ళకు కూడా లైకులు కొట్టబాకని చెప్పు. ఒరే ఇట్లాంటి అందరిని వదిలేసారా, మన సొసైటీ అంతా అందరు కల్చర్ బాగా కాపాడతారు, అమ్మాయిలంతా ట్రెడిషనల్గా వేసుకుంటారని చెప్పు. నువ్వు ఒక విషయం ఆలోచించు, అందరు అమ్మాయిలు ఇట్లా అనట్లేదు కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉందిరా, 2 ఫోటోలు పెట్టింది, ఒకటి శారీ పిక్చర్ పెట్టింది, ఇంకోటి బికినీ పిక్చర్ పెట్టింది. దేనికి ఎక్కువ లైక్లు వస్తాయి? దేనికి ఎక్కువ మంది ఫాలో కొడతారు? మన అబ్బాయిలు ఎంత కరువులో ఉన్నారు, ఎంత డెస్పరేట్గా ఉన్నారు, ఎంత ఎదవలు. బికినీ పిక్చర్కే ఎక్కువ మంది వెళ్తారు కదా. ఒరే అంతెందుకురా, ఈ ట్విట్టర్లో ఘోరంగా అసలు నేను ఇది చూసిన తర్వాత అసలు ఈ వీడియో చేయాలంటే నాకు భయం వేసింది. ఏంద్రా జనాలు ఎట్లా ఉన్నారు, సిగ్గు సరం లేదు. ఎవరెవరైతే కల్చర్ అని మాట్లాడారు వీళ్ళందరూ ప్రతి హీరోయిన్ ఫోటో కింద, లేదంటే ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి ఫోటో కింద ఫోటోలు పెట్టేసి గ్రాక్ నాకు ఇలా కావాలి, గ్రాక్ నాకు ఇలా కావాలని చెప్పి పెట్టారా. నాకు ట్విట్టర్ లేదు కాబట్టి ఇంత లేట్గా నాకు బుర్ర వెలిగింది. నాకు అప్పుడు కనిపించింది. కానీ నా ఫ్రెండ్స్ చూపిస్తే ఇట్లా ఉన్నారు, నువ్వు వీళ్ళ కోసం వీడియోలు చేసేది అంటున్నారు. ఇంత వరస్ట్గా అబ్బాయిలు ఉన్నప్పుడు మరి ఏ పిక్చర్కి ఎక్కువ లైక్లు వస్తాయి, ఏ పిక్చర్కి ఎక్కువ ఫాలో కొడతారు మన అబ్బాయిలు? ఎదవలు దేనికి కొడతారు? బిగినీ పిక్చర్కే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నెక్స్ట్ టైం పిక్చర్ పోస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ పిక్చర్ పోస్ట్ చేయాలనుకుంటుంది? 10 ఫాలోవర్లు వచ్చిన శారీ పిక్చర్కా, 1,00,000 ఫాలోవర్స్ వచ్చిన బికినీ పిక్చర్నా? చెప్పు, ఎలాంటి పిక్చర్ పోస్ట్ చేయాలనుకుంటుంది? దెన్ యు ఆర్ గివింగ్ యువర్ పర్మిషన్ టు హర్ టు పోస్ట్ మోర్ అండ్ మోర్ బికినీ పిక్చర్స్. అది అలాగే తన అలవాటు అయిపోద్దేమో, ఎక్కడ కంఫర్టబుల్ అంటుందేమో. తర్వాత సంగతి అవన్నీ రీజన్స్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఒకసారి లాజికల్గా ఆలోచించు. నీకు ఒక ఫోటో నుంచి నీకు కావాల్సింది రావట్లేదు అన్నప్పుడు, ఇంకో ఫోటో నుంచి నీకు కావాల్సింది వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అబ్బాయిలు ఇంత ఎదవలు కదా, సో నీ కల్చర్ అంతా మారిపోవాలి కదా. అమ్మాయిలంతా ట్రెడిషనల్గా వేసుకోవాలి, శారీలు వేసుకోవాలి, స్కిన్ ఎక్కడో చూపించకూడదు అని నువ్వు అనుకుంటా అంటే
నిజంగా చెప్తున్నా, దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ దట్ విల్ ఎవర్ వర్క్. ప్రతి అమ్మాయి నీకు ట్రెడిషనల్ వేసుకోవాలి, ఎవరు స్కిన్ చూపించకూడదు అని అనుకుంటే దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ దట్ ఎవర్ వర్క్. ఎవరెవరైతే శారీలు కొట్టుకున్నారో, ఎవరైతే ట్రెడిషనల్ కొంటున్నారో వాళ్ళనే ఫాలో కొట్టండి. ఒకవేళ వాళ్ళు కానీ ఎవరైనా, అసలు ఏ సెలబ్రిటీ అయినా, ఏ అమ్మాయి అయినా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు కానీ నీ పక్కన నీ ఫ్రెండ్స్ అయినా సరేరా, వాళ్ళు కానీ రివీలింగ్ క్లోత్ చేసుకుంటే డోంట్ గివ్ యువర్ అటెన్షన్ టు దెమ్. వాళ్ళని ఫాలో కొట్టబాకు, లైక్ కొట్టబాకు, కాంప్లిమెంట్ ఇవ్వకు, అసలు ఏం మాట్లాడబాకు, అసలు వాళ్ళతో అసలు టైం స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడబాకు. అది నీ ఫ్రెండ్ అయినా కావచ్చు, నీ లవర్ అయినా కావచ్చు, నీ వైఫ్ అయినా కావచ్చు, బయట ఉండే సెలబ్రిటీ అయినా కావచ్చు, మీ అమ్మాయినా కావచ్చు, మీ చెల్లి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అట్లా డ్రెస్ చేసినప్పుడు, నీకు ఇష్టం లేనట్టు డ్రెస్ చేసినప్పుడు డోంట్ గివ్ యువర్ అటెన్షన్ ఫ్రీ టు దెమ్. ఎవరెవరైతే ట్రెడిషనల్గా నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకే అటెన్షన్ ఇవ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 1,00,000 మంది ఉన్నారు అబ్బాయిలు. ఈ 1,00,000 మంది ఇలాగే చేస్తే ఎవరెవరైతే జస్ట్ వీటి కోసమే, జస్ట్ ఫర్ అటెన్షన్ దే ఆర్ డూయింగ్ లైక్ ఇట్లా డ్రెస్సులు వేసుకుని ఈ ప్రాపగాండాని అమ్మాయిల మీద అంతా రుద్దుతూ ఉంటారు చూడు, వీళ్ళందరూ నెక్స్ట్ రోజు నుంచి అన్నీ ఆపేస్తారు. నో రివీలింగ్ క్లోత్స్, నో బిగ్నీస్, నో అదే క్లీవేజ్, నో టైట్ డ్రెస్సెస్, నో జిమ్ డ్రెస్సెస్, నో స్క్వాట్స్, నో ఎనీథింగ్. అందరు ట్రెడిషనల్ వేసుకుని ఫోటోలు పెడతారు, ఎందుకంటే దానికే లైక్లు వస్తున్నాయి. ఆ ట్రెడిషనల్ పెట్టినప్పుడు ఫాలో చేస్తారు. ఆ రోజు ఆ పిల్ల ఎప్పుడైనా క్లీవేజ్ చూపిస్తున్నట్టు కానీ ఇంకేదైనా చేసి పెడితే, సెక్షువల్గా మాట్లాడినా వెంటనే అన్ఫాలోలు పడిపోతున్నాయి. ఏం చేస్తుంది ఆ పిల్ల అప్పుడు? ఆపేస్తుంది కదా. ఈ కల్చరు, ఈ సొసైటీ అనేది అబ్బాయిలు కంప్లైంట్ చేస్తూ ఉంటే మారదు. ఈ కల్చరు, ఈ సొసైటీ అనేది నీకు కావాల్సినట్టు, నీకు అలాగే కావాలని నువ్వు అంటున్నావు కాబట్టి చెప్తున్నా, నీకు ఇవన్నీ మారాలి అని అంటే నువ్వు కంప్లైంట్ చేయడం ఆపి నువ్వు యాక్షన్ తీసుకోవాలి. నువ్వు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఏది మారదు. అండ్ టు బీ ఫ్రాంక్, నేను నమ్మేది, నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు, నా కమ్యూనిటీ వీళ్ళందరూ, మేమందరం నమ్మేది ఒకటే, ఏది జరిగినా అబ్బాయిలు తప్పు, ఏది జరిగినా మన తప్పే. అవతల వాళ్ళకి కంట్రోల్ ఇచ్చేసి అది వాళ్ళ వల్ల ఇలా జరిగింది కాదు, వాళ్ళు నిన్ను మోసం చేశారంటే నీ తప్పది, నమ్మకం పెట్టడం నువ్వు తప్పు, నీకు డౌట్లు వచ్చినప్పుడు వాకవే అవ్వకుండా ఉండడం నీ తప్పు, ఇలా అటెన్షన్ ఇవ్వడం నీ తప్పు, ఇలా ప్రతిదీ నీ తప్పే. అబ్బాయిలు తప్పే, నా తప్పే, నా లైఫ్లో ఏం జరిగినా నా తప్పే, సొసైటీలో ఏం జరిగినా అబ్బాయిలు తప్పే. ఇఫ్ మెన్ ఆర్ మోర్ మ్యాస్క్లిన్, మోర్ కామ్, మోర్ కంపోజ్, ఇట్లా ఎప్పుడైతే మెన్ ఉంటారో ఈ సొసైటీ అంతా మారుద్ది. నీకు అదే కావాలి అని అనుకుంటున్నావు అంటే అలా చెయ్యి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నా, ఎవరైతే ఈ ఫేక్ ఫెమినిస్టులు ఉన్నారో, ఫేక్ ఫెమినిస్టులు అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అమ్మా నీకు కంఫర్టబుల్ అనుకో, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు జీన్స్ ప్యాంటు కంఫర్టబుల్ అనుకో, నేను ఎక్కువ దూరం వెళ్ళాను అనుకో, అట్లా నీకు జీన్స్ ప్యాంటు టీ షర్ట్ కంఫర్టబుల్ అనుకో, ఓకే, యు ఆర్ కంఫర్టబుల్ విత్ దట్. నేను కంఫర్టబుల్గా ఉన్నా, సో అందుకని వేసుకుంటున్నా అని చెప్పు. అంటే ఎవరెవరైతే కంఫర్టబుల్గా ఉన్నారో మీ డ్రెస్సులు మీరు వేసుకోండి అని చెప్పండి. అంతేగాని ట్విట్టర్లో మీకు పెద్ద పెద్ద ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పి రాంగ్ మెసేజ్, ప్రాపగాండాని అమ్మాయిల మీద, పిల్లల మీద రుద్దుదామని మాత్రం చూస్తే మాత్రం బాగోదు. వీళ్ళు ఏం రుద్దుతున్నారంటే, అందరూ వేసుకోండి, అందరూ బికినీలు వేసుకోండి, ఎవరే ఉంటారో నేను చూస్తా. నువ్వు వాళ్ళకేంది చెప్పేది? అది కూడా వాళ్ళ ఇష్టమే కదా. ఇప్పుడు నువ్వెందుకు రుద్దుతున్నావు? ఫెమినిస్ట్ అని చెప్పి గోల్ చేస్తూ ఉంటావు కదా, మరి నువ్వెందుకు రుద్దుతున్నావు? నిన్ను చూసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? పాజిటివ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయి. ఇష్ట ప్రకారం రేజ్ బైట్ చేసుకుంటా మీరు వేసుకోండి, ఎవరంటారో నేను చూస్తా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం కాదు. అండ్ ఈ ఫకింగ్ ప్రౌడ్ రండి మూమెంట్ అస్సలు గోల్ ఏందో అర్థం కాదు నాకు. ఇట్లా ఫేక్ ఫెమినిస్టులు ఎవరెవరైతే రుద్దుతున్నారో నాకు నిజంగా వాళ్ళ పేర్లు తెలియవు, నాకు నిజంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా తెలియవు. నాకు అది చూసినప్పుడు విరక్తి కొట్టింది నాకు. నేను అసలు ఎప్పుడు అమ్మాయిని బ్లేమ్ చేయను, ఇట్లాంటప్పుడు వీళ్ళని నిజంగా బ్లేమ్ చేయాలనిపిస్తుంది నాకు. సో ఎవరెవరైతే ఈ ఫేక్ ఫెమినిస్టులు ఉన్నారో, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి అమ్మా, అందరికి అదే చెప్పండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి అనే చెప్పండి. అదే నేను అంటున్నా, అమ్మాయిలకి నచ్చినట్టు అమ్మాయిలు ఉండండి, అబ్బాయిలు కంట్రోల్లో ఉండాలి, అమ్మాయిలు కంట్రోల్లోనే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు అబ్బాయిల మీద ఏం జరగట్లేదంటే జరుగుతున్నాయి, అమ్మాయిలు కంట్రోల్లో ఉండాలి, అబ్బాయిలు కంట్రోల్లో ఉండాలి. కానీ అబ్బాయిలు చేసే ఎవడో ఏదో చేసిన పనికి ఇంకో అబ్బాయిని బ్లేమ్ చేయడానికి కుదరదు. ప్లస్ అలాగే ఎవడో అబ్బాయి చేసిన పనికి అమ్మాయిలు మీరు ఇట్టాగే ఉండాలి, ఆ ఎదవ అట్టే చేస్తాడు అన్నట్టు కుదరదు. ఆ ఎదవ మారాలి, అర్థమవుతుందా? అది అబ్బాయిలు తీసుకోండి. అండ్ అమ్మాయిలు ఎవరైతే, నాకు మోస్ట్లీ 3% నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారు, మోస్ట్లీ 3% అమ్మాయిలు ఎవరెవరైతే చూస్తున్నారు, మీకు కంఫర్టబుల్ మీరు వేసుకోండి అమ్మా. ఈ అబ్బాయిని మార్చే బాధ్యత నాది. మేము అబ్బాయిలం అందరం ఎవరెవరైతే ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ నమ్ముతున్నారో వీళ్ళందరూ చాలామందిని మారుస్తారు. ఈ ఛానల్ ఇంకా గ్రో అవుద్ది, ఇంకా ఎక్కువ మంది అబ్బాయిలు మారుతారు, ఇంకా ఎక్కువ మంది అబ్బాయిలు మ్యాస్కులైన్ మెన్గా మారుతారు. అండ్ దట్స్ మై ప్రామిస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలిసే ముందు ఈ వీడియో నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, వాళ్ళకి తెలియాలి. వాళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటే వాళ్ళ మైండ్ సెట్ మారాలి, అబ్బాయిల మైండ్ సెట్ మారాలి. అండ్ ఈ మూమెంట్ని ఎంతమంది జాయిన్ అవుతారో అంతమంది అబ్బాయిలు మంచిగా బిహేవ్ చేస్తారు, అంతమంది అమ్మాయిలు సేఫ్గా ఉంటారు. అండ్ దట్స్ మై ప్రామిస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.